ఫ్లైఓవర్ ప్రమాదంపై నిర్మాణ కంపెనీ బాధ్యతారాహిత్యంగా స్పందించింది. గాడ్ ఆఫ్ యాక్ట్ అంటూ తప్పును దేవుడిపై తోసేసింది. Girders were missed, it seems. Still is in the process. One girder is missed, then second one also fell. That's how the accident has taken place. It's nothing but a God's act. It's nothing but a God's act. No. See, it is an act of God because out of the 70% we have completed, 69 spans without any problem it is completed. విన్నారుగా కోల్కతా ఫ్లైఓవర్ ప్రమాదంపై అధికారుల మాటలివి. అధికారులంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అనుకునేరు, కానే కాదు ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్న కంపెనీకి సంబంధించిన అధికారులు వీళ్ళు. కోల్కతాలో కుప్పకూలిన ఫ్లైఓవర్ ను IVRCL అనే కంపెనీ నిర్మిస్తోంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో శాఖలు ఉన్నాయి. 2.5 దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న ఈ సంస్థకు 5,000 కోట్ల టర్నోవర్ సామర్థ్యం ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కంపెనీ ప్రమాదం జరిగితే మాత్రం బాధ్యతారాహిత్యంగా స్పందించడం బాధాకరం. Nothing has happened today. The girders were missed, it seems. Still is in the process. One girder is missed, then second one also fell. That's how the accident has taken place. It's nothing but a God's act. It's nothing but a God's act. No. See, it is an act of God because out of the 70% we have completed, 69 spans without any problem it is completed. నిర్మాణ పనుల్లో భాగంగా కోల్కతాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులను IVRCL కంపెనీ చేజిక్కించుకుంది. 2011 జూన్, జూలై నాటికి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ విధించారు. అయితే ప్రాజెక్టునైతే దక్కించుకుంది, కానీ పని మొదలు పెట్టడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2008 సెప్టెంబర్లో ప్రాజెక్టు అప్పగిస్తే 2009 డిసెంబర్లో పని మొదలు పెట్టారు. 2 ఏళ్ల పాటు పనులు నత్తనడకన సాగాయి. ఫ్లైఓవర్ నిర్మాణం పొడవు కేవలం 2 కిలోమీటర్లే. ఈ మాత్రం పని పూర్తి చేయడానికి IVRCL కు ఏళ్ల సమయం పడుతోంది. వాస్తవానికి 2011 నాటికే ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా ఆ పని కాలేదు. దీంతో గడువును పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. చివరకు 2014లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కంపెనీ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2016 ఫిబ్రవరి నాటికి పని పూర్తి చేయాలని కరాఖండీగా చెప్పేశారు. దీంతో ప్రాజెక్టు పనులను కంపెనీ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి 10ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు ఎంత కఠిన హృదయం ఉన్నవాళ్లైనా సరే సానుభూతిగా మాట్లాడుతారు. IVRCL అధికారులు మాత్రం తమ తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. పైగా అది దేవుడి చర్య అంటూ తమ తప్పును దేవునిపై నెట్టేసే ప్రయత్నం చేశారు. నిర్మాణ రంగంలో తాము 2.5 దశాబ్దాలుగా పనిచేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదం ఇంతకు ముందెప్పుడూ జరగలేదన్నారు. IVRCL అధికారుల మాటలు మంటలు రేపుతున్నాయి. సానుభూతిగా మాట్లాడాల్సిన సమయంలో చిచ్చు రేగేలా వ్యవహరిస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి.